ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 6వ రోజు రాత్రి మలయప్ప స్వామి ఒక్కడే గజరాజుపై ఊరేగుతూ భాగవతంలోని గజేంద్ర మోక్షం వృత్తాంతాన్ని మనకు స్మరింపజేస్తాడు. భక్తజనులారా, ఈ గజరాజు బలగర్వితుడు. ఒకనాడు జలక్రీడలాడుతూ మొసలికి పట్టుబడి దానితో చాలా కాలం పోరాడి చివరకు దీనుడై లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే బ్రాణంబులన్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే ధనువుండస్సెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప నితఃపరంబెరుగా మన్నింపదగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. ఈశ్వర, బలం కొంచెమైనా లేదు, ధైర్యం పూర్తిగా నశించింది, ప్రాణాలు తమ స్థానాల నుండి తప్పుకుంటున్నాయి, సొమ్మసిల్లాను, శరీరం కృషించిపోతోంది, అలసట కలుగుతోంది, ఇక ఈ మొసలితో పోరాడలేను, నిన్నే తప్ప మరొక రక్షకుడిని నేను ఎరుగను, ఈ దీనుడిని నీవే రక్షించాలి, ఈశ్వరా వేగంగా రా, వరదా నన్ను కాపాడు, పరమాత్మ నన్ను రక్షించు అని ఆ గజరాజు స్వామిని శరణు వేడాడు. ఆ క్షణమే విశ్వమయుడైన విష్ణుదేవుడు అలవైకుంఠపురములో నగరిలో నామూల సౌధంబు దాపల మందారవనాంతరామృత నర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోది అయినను ఆపన్న ప్రసన్నుడై వైకుంఠము నుండి వచ్చి మొసలిని సంహరించి గజేంద్రుడిని కాపాడినాడు. కాబట్టి భక్తులారా, మీరు కూడా మీ రక్షణ భారం నా మీద ఉంచండి, నేను మిమ్మల్ని తప్పకుండా రక్షించుతాను అని గజవాహనుడైన వెంకటేశ్వరుడు ఉపదేశమిస్తున్నాడు. సంసారం అనేది ఒక సరస్సు లాంటిది. మొసలి కర్మ, గజేంద్రుడు జీవుడు. సంసారములోని కర్మ నుండి విముక్తిని ప్రసాదించేవాడే విష్ణుదేవుడు. ప్రతి భక్తుడు ఒక గజేంద్రుడే. సంసార బంధము నుండి కర్మబంధము నుండి విముక్తిని ప్రసాదించేవారు ఆ వెంకటేశ్వర స్వామి వారు. కనుక ఆ వెంకటేశ్వరుడిని మనం శరణు వేడాలి. రాజలాంఛనాలలో చతురంగ బలములో గజబలం ఒకటి. నేటికి గజారోహణం అంటే ఏనుగుపై ఊరేగడం అనేది గొప్ప గౌరవంగా భావిస్తారు. అదొక విశిష్ట సన్మానము. శరణాగతి ప్రయోజనాన్ని వివరించే పురాణగాథ గజేంద్ర మోక్షము. బ్రహ్మోత్సవాలలో వెంకటేశ్వరుడు ఒక్కడే గజారూఢుడై ఊరేగుతాడు. తాళ్లపాక అన్నమాచార్యుల వారు అలమేలుమంగతో కలిసి గజారూఢుడైన వెంకటేశ్వరుని విలాస వైభవాన్ని ఇలా మనోహరంగా వర్ణించాడు. చొల్లెపు జుట్టుతోడి చుంగుల రాజసముతో చెల్లివిరిగా నేగి వెలదులు గొలువ వీపు గుచాలు మోపి వెలది కౌగిలించగా నేపున నేనుగు నెక్కి నిదే దేవుడు చేపట్టి ఆపి చేతులు బిగ్గబట్టుక పైపై వీధుల వెంట బరువుదోలిని అంటారు అన్నమాచార్యుల వారు. ఓం నమో వెంకటేశాయ.